అందరికీ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటి? ప్రస్తుత రాజకీయ పార్టీలు గాని, లేదా రాజకీయ విశ్లేషకులు గాని చెప్తున్న మాటలేంటి? ఇవి ఎటు నుంచి ఎటువైపు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏదైతే ప్రెస్ మీట్ ఉందో, ఆ ప్రెస్ మీట్ సారాంశంలో వైసీపీ పార్టీకి కొంచెం అవకాశం ఇచ్చే ఒక చిన్న అంశం కింద మనం భావించాలి. ఎందుకనంటే ఉన్న పరిస్థితులను ఆయన వివరించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీలకి ఇలాంటి అవకాశం అనేది చాలా మంచి అవకాశం. బట్ వాళ్ళు దాన్ని ఎలా వినియోగించుకుంటారు? నిజంగానే రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్ర పరిపాలన ఆలోచించి సైలెంట్గా ఉంటారా, లేదా ఇదే అదునుగా తీసుకొని అవకాశవాద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి మనం. అయితే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ సారాంశం ఏంటి? ఫస్ట్ ఆయన చెప్తున్న ముఖ్యమైన అంశం, టోటల్ ఆ ప్రెస్ మీట్ విన్నాక నాకు అనిపించిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ప్రస్తుత మన రాష్ట్ర భవిష్యత్తు లేదా రాష్ట్ర పరిస్థితిని చూసుకొని పథకాలన్నీ అమలు పరిచే అవకాశం లేదు. అంటే పూర్తిగా అమలు పరచము అని చెప్పట్లేదు ఆయన, ప్రస్తుతానికి లేదు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని లేదా 6 గ్యారంటీలని ఖచ్చితంగా అమలు చేస్తాం. కానీ రైట్ నౌ ఇప్పటికిప్పుడే అమలు అవుతాయా అని అంటే అన్నీ అమలు అయ్యే అవకాశం లేదు అనేది ఆయన మెయిన్ కీలకంగా చెప్పింది. ఈ అంశం మీద విశ్లేషకులు కొంతమంది మాట్లాడుతున్నప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల్ని మనం ఇప్పుడు వడ్డీలు కడుతున్నాం. సో ఆయన 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. సో వీటికి సంబంధించి మనం ఇంకా బేస్ చేసుకుంటూ వెళ్తున్నాము, వీటికి ఇంట్రెస్ట్లు పే చేస్తున్నాము. సో మనము ఏదైతే సంపాదిస్తున్నామో లేదా క్రియేట్ చేస్తున్నామో, సో దీని ఫండింగ్ అంతా దానికి వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. అనుకున్న మేర మేము అన్ని ఇవ్వలేకపోతున్నాం అనే ఒక అంశాన్ని తన తెర మీద తీసుకొచ్చారు. సో దీన్ని అవకాశవాద రాజకీయాలు చేసేటోళ్ళు దీన్ని వేరేలా కూడా, వేరే కోణంలో కూడా వాడొచ్చు. సరే, కాసేపు ఆ టాపిక్ అలా పక్కన పెడితే మెయిన్ టాపిక్ ఏంటంటే, దీనికి కొంతమంది విశ్లేషకులు ఎవరైతే వైసీపీకి లేదా గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఒక వాదన వినిపిస్తే, న్యూట్రల్గా ఉన్నటువంటి జర్నలిస్టుల వాదన వేరేలా ఉంది. జర్నలిస్టులు ఏం చెప్తున్నారు, విశ్లేషకులు ఏం చెప్తున్నారు? విశ్లేషకులు ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం మాట్లాడిన మాటల తీరులోనే మాట్లాడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఆల్రెడీ ఆయన అప్పులు చేస్తున్నాడు అనే విషయం మీకు గతంలోనే తెలుసు కదా. ఎందుకంటే కాగ్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారంగా ఎన్ని లక్షల కోట్ల అప్పు అవుతుంది, ఎంత అవుతుంది అనే విషయం మనకు గతంలోనే తెలుసు కదా. అలాంటప్పుడు ఆయన ఇచ్చిన పథకాలకి మరింత డబుల్ పథకాలు, అంటే ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్గా ఒక 6 పథకాలు 9 పథకాలు నవరత్నాలు అని చెప్పి 9 పథకాలు ఇస్తే, 9 పథకాలకి ఎగ్జాంపుల్గా ఒక సంవత్సరానికి 45 నుంచి 60 వేల కోట్లు ఖర్చు అవుతున్న సమయంలో, సబ్జెక్ట్ టు కరెక్షన్, సుమారుగా అంత ఖర్చు అవుతున్నప్పుడు మీరు దానికి డబుల్ మరింత పెంచి మేము పథకాలు అమలు చేస్తాం, మేము సంపదని సృష్టించగలమని ఒక నమ్మకంతో హామీలు ఇచ్చిన మీరు ఇప్పుడు ఇలా తీసుకురావడం ఎంతవరకు కరెక్టు అనేది ఒక అంశాన్ని వాళ్ళు తెర మీద తెచ్చారు. రైట్, ఈ విషయం వాస్తవమే. కానీ అనుకోని కొన్ని సంఘటనలు మన మీద పడినప్పుడు వాటిని ఎలా మనం చూసుకోవాలి? ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రుషికొండకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి ప్యాలెస్ 500 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి దానికి కట్టారు. ఓకేనా? అది జగన్మోహన్ రెడ్డి ఆయన జోబులోకి వెళ్ళి పెట్టింది కాదు, లేదా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు డొనేషన్లు వేసుకుని కట్టింది కాదు. ఓకేనా? అదంతా ఏదైతే మన ప్రజలు ఉన్నారో, ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల ద్వారా, లేదా వీళ్ళు తెచ్చినటువంటి ప్రజల మీద ఇవ్వడం కోసమే తెచ్చినటువంటి అప్పుల ద్వారాలోకి వెళ్ళి కొంత అమౌంట్ని తీసుకొచ్చి, సుమారుగా 500 కోట్లను తీసుకొచ్చి ఆ ప్యాలెస్ని నిర్మించారు. సరే, ప్యాలెస్ ఎంత విలాసవంతంగా నిర్మించారు ఇవన్నీ మనం గత వీడియోలో చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకోటి ఆ విషయం గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అంశం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన ముచ్చట, దాయడానికి అయితే ఎక్కడ ఆస్కారం లేదు. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే ఒక సంస్థ, సో అది గవర్నమెంట్కి అనుసంధానమే అయినప్పటికీ గవర్నమెంట్ తప్పు చేస్తే వ్యతిరేకించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. గవర్నమెంట్ తప్పు చేస్తే, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసినా కూడా నిలదీసే హక్కు ఆ సంస్థకు ఉంటుంది. అసలు ఈ సంస్థ ఏంటి అని అంటే చిన్న సింగిల్ వర్డ్లో చెప్తా. ఏదైతే పర్యావరణ పరిరక్షణ కానీ, పర్యావరణ పరిరక్షణ ఇన్ ద సెన్స్ అడవులు కానీ, జలాలు కానీ, అంటే నదులు కానీ, లేకపోతే సముద్రాలు కానీ, ఇలాంటివి ఏవైనా పాడు చేయాలి, కలుషితం చేయాలి, ఇంకో రకంగా వాటిని నాశనం చేయాలి అనుకునే వాళ్ళకి ఈ సంస్థ నుంచి, ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ ఉందో ఈ సంస్థ నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా ఆస్కారం ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ చేసినా కూడా. ఎందుకంటే గతంలో అమిత్ షా గారు మన ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేసినప్పుడు ఆయన కూడా చెప్పారు, ఎక్కడో మాల్దీవ్స్ దగ్గర ఎక్కడో మేము ఒక బిల్డింగ్ కట్టాము, అది కూడా కట్టిన బిల్డింగ్ కూడా టూరిజం పర్పస్ కట్టాము, కానీ ఆ జరిమానా వేసినప్పుడు మేము వాళ్ళతో రాయబారం జరిపించి జరిమానా తగ్గించుకోగలిగాం తప్ప దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయించుకోలేకపోయాం. ఇప్పుడు ఆ అంశము చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్కి సంబంధించిన అంశంకి ఏంటి సంబంధం అని డౌట్ మీకు రావచ్చు. సంబంధం ఏంటి అంటే, ఈయన 500 కోట్లు వెచ్చించి కట్టిన ప్యాలెస్కి 200 కోట్లు జరిమానా కట్టాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉంది. సో అదే 200 కోట్లు ఒకసారి ఆలోచించండి. అదే 200 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అకౌంట్లో డైరెక్ట్గా వేయాలనుకున్నా, ఆ పథకాలు అమలు చేయాలనుకున్నా, ఇంకా ఏ ఇతర కార్యక్రమాలకైనా ఉపయోగపడుతుందా పడదా?
సో ప్రస్తుతానికి నా జోబిలో ఉన్న 1000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలు నేను 200 రూపాయలు వేరే వాళ్ళకి కట్టాల్సిన పరిస్థితి. అంటే నా దగ్గర 1000 రూపాయలు 200 తగ్గాయి కదా. సో అప్పుడు నేను 1000 రూపాయలు ఇంకోరికి ఇవ్వాలి అనుకునేటప్పుడు ఎలా ఇవ్వగలుగుతాను? సో కొంచెం బడ్జెట్ అనేది అటు ఇటుగా చిన్నగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటివి ఎన్నో చాలా ఉన్నాయి. సో వీటిని ఉద్దేశించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు మనం భావించాలి. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశంలో మెయిన్ పథకాలు పూర్తిగా ఇవ్వము, శాశ్వతంగా ఇవ్వము అనే అంశాన్ని ఎక్కడే చెప్పలేదు. ఇస్తాము, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి అనే అంశాన్ని చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుని దృష్ట్యా మనం రాష్ట్ర భవిష్యత్తుని మనం చూసుకునేటప్పుడు ఇలాంటి వాటికి కాస్త మనం కూడా ఉండాలి. ఎందుకనంటే ఏ రాజకీయ నాయకులు కూడా ఇచ్చినటువంటి అన్ని హామీల్ని నెరవేర్చినట్టుగా ఇప్పటి వరకు మనం ఎవరూ చూడలేదు. సరే వీళ్ళు నెరవేరుస్తారా అని అంటే నెరవేర్చినప్పటికీ ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాలి. నేను కూడా యాజ్ ఎ జర్నలిస్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయాన్ని నేను క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను లేదా అడగదలుచుకుంటున్నాను. సో సబ్జెక్టివ్ కరెక్షన్ మీరు ఎలా అయినా దాన్ని రిసీవ్ చేసుకోండి. నేను చెప్తున్నాను అనుకోండి, అడుగుదాను అనుకోండి, వాట్ ఎవర్ ఇట్, మీరు ఎలా అయినా రిసీవ్ చేసుకోండి. నేను అనుకుంటున్న అంశం ఏంటి అంటే ఏదైతే ముఖ్యంగా ప్రజలకి ఉపయోగపడేది చాలా ఇంపార్టెంట్ అనే పథకాలు కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్గా విద్య కోసం, వైద్య కోసం, జీవన ఉపాధి కోసం ఇలాంటివి రైట్ నో కావాల్సింది. ఎందుకు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉంటే సుమారుగా ఒక 20 నుంచి 30 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా పథకాల మీద బతుకుతున్నామని మనం చాలా క్లియర్గా చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ అని అంటే ఎవరైతే ఐటీ పే చేస్తారో వాళ్ళకి ఏ పథకాలు రావు. సో అలాంటి వాళ్ళకి పథకం ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. కానీ పథకాల మీద బతికిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి అంశాలని మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి సీఎం గారు. ఖచ్చితంగా సీఎం గారితో మనం మాట్లాడాలనుకున్న, ఒక జర్నలిస్ట్గా చెప్పాలనుకున్న ముఖ్యమైన అంశం ఇది ఒకటి. ఎందుకంటే విద్య కోసం, వైద్య కోసం, ఉపాధి కోసం జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆటంకం కాకుండా ఆ పథకాలను యథావిధిగా రన్ చేస్తూ ఏదైతే అనవసరంగా కొన్ని పథకాలు మనము చేస్తున్నామని మీరు భావిస్తారో అలాంటి పథకాన్ని కొద్ది రోజులు హోల్డ్ చేయండి, ఏ ప్రాబ్లం లేదు. కానీ కంప్లీట్గా ఉన్న పథకాలన్నీ రైట్ నో ఆపేస్తాము అలాంటి పరిస్థితి మాత్రం తీసుకురాకండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సంపదను సృష్టించాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన 7 నెలల్లో సంపద మనం సృష్టించాలి, లేదా సృష్టించిన ఎమ్మటే వస్తుంది అనేది మేము కూడా నమ్ముతాం. ఎందుకంటే రాదు, అది మాకు కూడా తెలుసు. ఒక విత్తనం వేసినప్పుడు అది పెరగాలి, చెట్టు అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. సో అలానే ప్రభుత్వం వచ్చి ప్రస్తుతానికి 7 నెలలు గడిచింది కాబట్టి సో మీరేదైతే బేస్మెంట్ క్రియేట్ చేస్తున్నారో సంపద కోసం కానీ, లేదా రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, రాష్ట్ర అమరావతి రాజధాని దీనికోసం కానీ ఏదైతే మీరు చేస్తున్నారో ఇవన్నీ చేయండి. బట్ ఇంపార్టెంట్ పథకాలు విద్య, వైద్యం, ఉపాధి ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ పథకాన్ని కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్స్ లేని వాళ్ళు ఆల్మోస్ట్ 60-70% కనిపిస్తూ ఉంది. సో అలాంటి వాళ్ళు లేదా ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఆ పథకం అనేది. సో అలాంటి పథకాలుగా ఆపే ప్రయత్నం కానీ అలాంటి విషయంలో ఎప్పుడు మీరు ముందుకు తెర మీదకి తీసుకురాకుండా చూడండి. సంక్షేమ పథకాలు చేసే విషయంలో కొంచెం అటు ఇటు అయినప్పటికీ, ఒడిదొడుగులు ఉన్నప్పటికీ ఏదో ఒకటి మేనేజ్ చేసే పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే మీరు ఒక నెల పథకం ఇవ్వకపోతే మేబీ ఆ నెల మాట్లాడుకుంటారేమో, తర్వాత నెల గురించి అయితే మాట్లాడుకోరు. పథకం రాగానే యథావిధిగా ప్రజలు ఉంటారు. కానీ ఇంపార్టెంట్ పథకాలు మాత్రం ఆపే ప్రయత్నం చేయకండి. సో ఆపాలనే ఆలోచన అయితే గవర్నమెంట్ లేదని మేము కూడా భావిస్తున్నాము. అయినప్పటికీ సో ప్రస్తుతం నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఒక రకమైన అలజడి ప్రజల్లో క్రియేట్ అయింది. ఎందుకంటే కొంతమందితో మేము మాట్లాడుతున్నప్పుడు మాకున్న సమాచారం ఏంటంటే ఇంకేముంది, వాళ్ళు ఎట్లానో వీళ్ళు అట్లానే, వీళ్ళు వస్తే ఉపయోగం ఏముంది, పథకాలు ఏమని తేల్చి చెప్పేస్తున్నారు కదా. ఎందుకంటే మీరు పెట్టిన ప్రెస్ మీట్ సారాంశము కంప్లీట్గా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. సో దాన్ని మీరు ఏం చెప్పాలనుకున్నారు ఆ సారాంశాన్ని కంప్లీట్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు దాని గురించి ఆలోచించే శక్తి వాళ్ళకి పెరుగుతుంది. సో పోర్ట్రేట్ చేసే విధానం అనేది కరెక్ట్గా లేదనేటట్టుగా నేను భావిస్తున్నాను. అంటే జనాల్లోకి వెళ్ళే విధానం అంతే. సో మీరు చెప్పిన విధానం బాగాలేదనేది నా పాయింట్ కాదు. ఎందుకంటే అంత జడ్జిమెంట్ చేసే స్థాయి పరపతి నాకు లేదని నేను ఫీల్ అవుతున్నాను. రైట్. సో ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి అంశాలను ఇలా చూసుకున్నప్పుడు ఈ ప్రెస్ మీట్ కానీ లేదా గతంలో లోకేష్ గారు చెప్పినట్టుగా సంపదను సృష్టించగలము, అప్పులు మేము చేయము, లేదా మీకున్న నమ్మకం, మీకు మా మీద ఉన్నటువంటి నమ్మకం కానీ మాకు మీ మీద ఉన్నటువంటి అభిమానం కానీ ఏదన్నా సరే ఒక ప్యాటర్న్లో తీసుకెళ్ళాలి అనుకునేటప్పుడు సంపదను సృష్టించగలరు. అడ్మినిస్ట్రేషన్లో మీకు చాటి ఎవరు లేరు, మీకు సాటి అడ్మినిస్ట్రేషన్ చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే మిమ్మల్ని మించి ఆలోచించిన పరిస్థితిలో నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు లేరు. సో చాలా నీట్గా ఏదైతే సారాంశం మీరు చెప్పాలనుకున్నారో ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు చేసిన అప్పులు ఎలా అయినా ఉంటాయి, మనకు వేరే ఆప్షన్ ఉండదు, అది పే చేయాల్సిందే. అలాంటప్పుడు ప్రజలకు మనం ఇస్తున్న హామీలను కూడా తీర్చడానికి ఒక ప్రయత్నం చేయాలిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.